హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 2018లో రిలీజ్ అయిన సెయింట్ ఆగతా అనే హారర్ కమ్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఓపెనింగ్ సీన్ స్టార్ట్ అయ్యేది 1957 నాటి కాలంలో. అప్పుడు మనం మేరీ అనే అమ్మాయిని చూస్తాము. ఈ మేరీ వాళ్ళ అమ్మ తన తాగుబోతు భర్త చేసే టార్చర్ వల్ల చనిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి తన కూతురైన మేరీకి టార్చర్ చేస్తూ ఉంటాడు. అయితే మేరీ తన తమ్ముడి కోసం మాత్రమే అతని టార్చర్ ని తట్టుకొని ఆ ఇంట్లోనే ఉంటుంది. అలాగే మేరీ తన తమ్ముడిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అలా మేరీ వాళ్ళ ఫాదర్ ఇంట్లో లేని సమయంలో అక్కడికి ఆమె బాయ్ ఫ్రెండ్ అయిన జిమీ అనే అతను వస్తాడు. అలా జిమీ అలాగే మేరీ ఒక రూమ్ లో ఉన్నప్పుడు మేరీ తమ్ముడు టాయిలెట్ కి వెళ్లాలని బాత్రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన అతను అక్కడే ఉన్న ఒక వస్తువును తీసుకోవాలని బాత్ టబ్ పైకి ఎక్కినప్పుడు కాళ్ళు జారి కిందకు పడి ఆ అబ్బాయి తలకి దెబ్బ తగులుతుంది. అలా జిమీ ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు మేరీ తన తమ్ముడిని వెతుకుతుంది. ఎక్కడ కనిపించకపోవడంతో బాత్రూమ్కి వెళ్ళి చూస్తుంది. అప్పుడు ఆమెకు తన తమ్ముడి శవం కనిపిస్తుంది. అది చూసి చాలా కంగారు పడిన మేరీ గట్టిగా ఏడుస్తున్నప్పుడు ఇంటికి మేరీ వాళ్ళ ఫాదర్ వస్తాడు. వచ్చిన అతను తన కొడుకు చావుకి కారణం మేరీనే అని ఎక్కువగా తిడతాడు. తన తమ్ముడే లేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి అనుకున్న మేరీ ఇంటిని వదిలేసి జిమీతో పాటు వెళ్ళిపోతుంది. అలా మేరీ ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే ఆమెను పోషించడానికి జిమీ చేతుల్లో అవ్వదు. అప్పుడు అతను ఆమెను వదిలేయడానికి నిర్ణయించుకుంటాడు. వీళ్ళ మాటల్ని అక్కడే ఉన్న ఒక నన్ గమనిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నన్ మేరీ వైపు వచ్చి ఒక కాన్వెంట్ కార్డ్ ఇస్తుంది. ఇచ్చి, నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసింది, ఈ కార్లో ఒక అడ్రస్ ఉంది, అక్కడికి నువ్వు రావచ్చు, నీలాంటి వాళ్ళ కోసమే ఆ కాన్వెంట్ అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ డేనే మేరీ అవసరమైన వస్తువులను తీసుకొని ఆ కాన్వెంట్ వైపు వెళ్తుంది. ఆ కాన్వెంట్ వచ్చేసి అడవి లోపల ఉండి ఎలాంటి వెహికల్స్ కూడా ఆ అడవి లోపలికి వెళ్ళడానికి దారి ఉండదు. అప్పుడు మేరీ నడుచుకుంటే వెళ్తున్నప్పుడు ఆమెకు బేర్ ట్రాప్లు కనిపిస్తాయి. అలా కొద్ది సమయం ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆమెకు ఆ కాన్వెంట్ కనిపిస్తుంది. అప్పుడు ఆ డోర్ ని తీసిన పౌలా అనే నన్ ఆమెను విచారించి కాన్వెంట్ లోపలికి పిలుస్తుంది. అప్పుడు పౌలా చాలా రూల్స్ గురించి మాట్లాడుతుంది. ఈ రూల్స్లను నువ్వు ఫాలో చేస్తేనే నువ్వు ఇక్కడ ఉండటానికి సాధ్యమని చెప్పేసి ఆమెను ఆ కాన్వెంట్ హెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఈమెను అందరూ మదర్ అనే పిలుస్తారు. అప్పుడు మదర్ మేరీతో మాట్లాడుతుంది. మేరీ, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, నీలాంటి పూర్ ప్రెగ్నెంట్ల కోసమే ఈ కాన్వెంట్ ఉండేది, నీకు ఇష్టమైతే మాత్రమే ఉండొచ్చు, లేదంటే వెళ్ళొచ్చు అని చెప్తుంది. అలా మేరీకి తనలాగానే వచ్చిన కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కనిపిస్తారు. అలాగే వాళ్లను మేరీ పరిచయం చేసుకుంటుంది. అప్పుడు మేరీతో క్యాథరిన్ అనే ప్రెగ్నెంట్ మాట్లాడి ఆమెకు ఇలా చెప్తుంది, నువ్వు అనుకుంటున్నట్టుగా మనం నిజంగానే సేఫ్ ప్లేస్లో లేము. మనం మాట్లాడుకునేదాన్ని ఈ నన్లు వినిపించుకుంటారు. నువ్వు రావడానికన్నా ముందు ఇక్కడ విరోనికా అనే ప్రెగ్నెంట్ లేడీ ఉండేది. ఆమె వీళ్ల గురించి ఏదేదో చెప్తుండేదాన్ని వాళ్ళు వినిపించుకుని ఆమెను ఒకవైపు తీసుకుని వెళ్లారు. అదే చివరిసారిగా నేను ఆమెను చూసింది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందనేది నాకు తెలియదు అని చెప్తుంది. ఆమె మాటల్ని విన్న మేరీకి కొద్ది వరకు భయం కలుగుతుంది. ఇక రాత్రి సమయంలో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మేరీ ఏదో శబ్దానికి మేలుకుంటుంది. లేచి డోర్ వైపు వెళ్ళినప్పుడు ఆ శబ్దం ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది. అప్పుడు మేరీ డోర్ కిందకు చూస్తున్నప్పుడు నోటిని కుట్టిన ఒక అమ్మాయి శవం కిందకు పడుతుంది. అది చూసి మేరీ కంగారు పడిన వెంటనే ఆమెను ఎవరో లాక్కొని వెళ్తారు. అంటే క్యాథరిన్ చెప్తున్న విరోనికా ఈమెనే అని మనకు తెలుస్తుంది. అప్పుడు భయపడిన మేరీ ఏమీ చేయడానికి సాధ్యం కాక వెళ్ళి నిద్రపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మదర్ మేరీని పిలుస్తుంది. అప్పుడు మదర్తో పాటు ఒక ప్రేస్ట్రీ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ మేరీతో మాట్లాడుతారు. అప్పుడు మదర్ మేరీకి ఇలా చెప్తుంది, మేరీ, నువ్వింకా చిన్నదానివి, నువ్వు నీ బిడ్డను పోషించలేవు, అందుకని నీ బిడ్డను మాకివ్వు, మేము ఆ బిడ్డను రిచ్ ఫ్యామిలీకి ఇస్తాము, అక్కడే నీ బిడ్డ బాగా పెరుగుతుంది అని చెప్తుంది. అయితే మేరీ అందుకు ఒప్పుకోదు. నా బిడ్డను పోషించే శక్తి నాకుంది, నేను చూసుకుంటాను అని చెప్తుంది. తర్వాత వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నప్పుడు క్యాథరిన్ కి ఫుడ్ తినడానికి అవ్వదు.
అప్పుడు క్యాథరిన్ కి వామిట్ వచ్చేలాగా అనిపించి బయటికి వెళ్ళడానికి చూస్తుంది. అయితే అక్కడే ఉన్న నన్ వదలదనమాట. అందరూ భోజనం అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, అదే రూల్స్ అని చెప్పేసి అక్కడే ఉండేలాగా చేస్తుంది. అప్పుడు క్యాథరిన్ అక్కడే వామిట్ చేసుకుంటుంది. అప్పుడు వచ్చిన మదర్, మేము చాలా కష్టంలో ఈ కాన్వెంట్ ని రన్ చేస్తున్నాము, ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు, దాన్నే తినమని చెప్తుంది. ఆమె మాటల్ని విన్న క్యాథరిన్ కి చాలా షాక్ అవుతుంది. అప్పుడు క్యాథరిన్ బలవంతంగా దాన్నే తినేలాగా చేస్తారు. అది చూసిన మేరీకి చాలా బాధేస్తుంది. ఇక రాత్రి సమయంలో మేరీ రూమ్ పై ఉన్న యాటిక్ లో ఏదో శబ్దం వినిపించి ఏమని మేరీ చెక్ చేయడానికి వెళ్తుంది. అలా మేరీ మ్యాచెస్ సహాయంతో చూసినప్పుడు తనకు నోటికి స్టిచ్ చేసిన ఇంకొక మహిళ కనిపిస్తుంది. అంటే వీళ్లను వదిలేసి ఇంకొకరిని లాక్ చేశారని మేరీకి తెలిసి గట్టిగా అరుస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన అందరూ ఏమైందని అడిగినప్పుడు మేరీ జరిగిన విషయం గురించి చెప్తుంది. అప్పుడు వాళ్ళు నువ్వు చూసినట్టు అక్కడ ఏమీ లేదు, పడుకో అని చెప్తారు. అప్పుడు మేరీ, నాకు ఈ ప్లేస్ ఇష్టం అవ్వడం లేదు, నేను వెళ్తాను అని చెప్పినప్పుడు సరే ఇప్పుడు నిద్రపో, రేపు ఉదయం బయలుదేరదు గాని అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తారు. అలా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు అక్కడికి మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి మేరీకి స్పృహ లేకుండా చేసి అక్కడే ఉన్న ఒక బేస్మెంట్కి ఆమెను తీసుకుని వెళ్తాడు. అప్పుడు అక్కడున్న నన్లందరూ మేరీని బాక్స్లో వేసినప్పుడు మేరీకి స్పృహ వస్తుంది. అప్పుడు మేరీ ఏం చేస్తున్నారని చాలా భయపడుతూ అడిగినప్పుడు ఇప్పటి నుండి నీ పేరు మేరీ కాదు, ఆగతా అని చెప్తారు. అయితే మేరీ ఆ పేరుని ఒప్పుకోదు. అప్పుడు మేరీ ఆ పేరును ఒప్పుకునేంత వరకు వాళ్ళందరూ కలిసి చాలా టార్చర్ చేస్తారు. చివరిగా ఆ టార్చర్ని తట్టుకోలేని మేరీ సరే నా పేరు ఆగతా అని చెప్పినప్పుడు ఆమెను వదిలేస్తారు. అప్పుడు ఆగతాకి అంటే మేరీకి తెలిసేదేమంటే వీళ్ళు నన్ను ఇక్కడి నుండి వెళ్ళడానికి వదలరు అని. తర్వాత మేరీ పడుకున్నప్పుడు అక్కడికి క్యాథరిన్ వస్తుంది. ఆమె వీపుపై ఉన్న గాయాల్ని చూసిన మేరీ ఈమెకు అలాగే నాలానే వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు టార్చర్ చేసి ఇక్కడే ఉండేలాగా చేస్తున్నారని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళందరినీ బాగా రెడీ అవ్వడానికి చెప్పిన నన్లు వాళ్ళను స్పాన్సర్ల వైపు తీసుకొని వెళ్తారు. వాళ్ళను చూసే జనాలు ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మేరీ అక్కడి నుండి పారిపోతుంది. వెళ్ళిన కొద్ది దూరంలోనే మేరీ కిందకు పడిపోతుంది. అప్పుడు ఆమె ఒక చెయ్యి బేర్ ట్రాప్ కి చిక్కుకొని రక్తం వస్తుంది. అప్పుడు పౌలా ఆమెను పట్టుకొని కాన్వెంట్ వైపు లాక్కొని వెళ్తుంది. అప్పుడు మదర్ వేడి నీళ్లలో ఉప్పు వేసి ఆమెకు గాయమైన చేతిని అందులో ఉంచుతుంది. ఆ నొప్పిని తట్టుకోలేని మేరీ గట్టిగా ఏడుస్తున్నప్పుడు ఇంకొకసారి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఈ శిక్ష కన్నా పెద్ద శిక్ష వేయాల్సి ఉంటుంది అని వార్న్ చేస్తుంది. ఇటు మేరీ ఎక్కడ ఉందని తెలుసుకున్న జిమీ ఆమెను వెతుక్కుంటూ ఆ కాన్వెంట్ కి వెళ్తాడు. అప్పుడు మేరీ ఆమె వైపు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాడు, అతన్ని నువ్వే ఇక్కడి నుండి పంపించాలి, లేదంటే అదే క్షణంలో అతనికి షూట్ చేస్తామని బెదిరించి ఆమెను పంపిస్తుంది. అప్పుడు ఒక నన్ షార్ట్ గన్ నుండి జిమీకి గురి పెట్టినప్పుడు అతని వైపు వెళ్తుంది. వెళ్ళినప్పుడు జిమీ నన్ను క్షమించు, నేను నిన్ను వదిలేసి వెళ్లకుండా ఉండాల్సింది, నేను నిన్ను అలాగే నా బిడ్డను పోషిస్తాను, దయచేసి నాతో పాటే రమ్మని పిలుస్తాడు. అయితే అతనికి ఏమీ చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్న మేరీ అతనితో గొడవపడి అతన్ని అక్కడి నుండి వెళ్లేలాగా చేస్తుంది. తర్వాత కాన్వెంట్ లోపలికి వచ్చిన మేరీ చాలా ఏడుస్తుంది. తర్వాత మేరీ తన రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న సారా అనే ఆమెతో మాట్లాడుతుంది. అప్పుడు సారా నా బిడ్డ ఈ కాన్వెంట్ లోనే పుట్టింది, అయితే వీళ్ళు నా బిడ్డ చనిపోయింది అని నన్ను నమ్మించారు, అయితే నాకు తెలుసు నా బిడ్డ ఇంకా బ్రతికే ఉంది, అది ఏడుస్తున్న శబ్దాన్ని నేను ఆ రోజు విన్నాను అని చెప్తున్నప్పుడు వీళ్ళ మాటల్ని పౌలా వినిపించుకుంటూ ఉంటుంది. అలాగే ఈ విషయాన్ని మదర్కి చెప్పినప్పుడు అక్కడికి వచ్చిన మదర్ సారా నేను నీతో మాట్లాడాలి అని తీసుకుని వెళ్తుంది. తర్వాత మేరీని కూడా పిలిపించి ఆమె కళ్ళ ముందే సారా నాలుకను కత్తెర నుండి కత్తిరించేస్తుంది. అది చూసిన మేరీ చాలా భయంతో అరుస్తుంది. అలా నాలుక కట్ చేసి ఉండటం వల్ల సారాకి తినడానికి అవ్వక అలాగే మాట్లాడడానికి కుదరక కష్టమైన రోజులను గడుపుతుంది. ఇదంతా చూస్తున్న క్యాథరిన్ కి చాలా భయం వేసి మేరీతో మాట్లాడుతుంది. నేను అలాగే నువ్వు ఇద్దరం కలిసి ఇక్కడ నుండి ఈ రాత్రి పారిపోవాలి, లేదంటే వీళ్ళు మనల్ని ఖచ్చితంగా బ్రతకడానికి వదలరు అని చెప్తుంది. అందుకు మేరీ కూడా సరే అని చెప్తుంది. రాత్రి టైంలో పౌలా రూమ్ కి వచ్చినప్పుడు ఆమెను కొట్టిన వాళ్ళు
కాన్వెంట్ నుండి బయటికి వెళ్ళడానికి మెయిన్ డోర్ వైపు వెళ్తారు. వెళ్ళి ఆ డోర్ ని తీస్తే కాపలా కాస్తున్న మదర్ ఆమెకు కొట్టి స్పృహ లేకుండా చేస్తుంది. అప్పుడు మేరీకి స్పృహ వచ్చినప్పుడు మేరీ యాటిక్ లో ఉంటుంది. ఆమె పక్కన ఏదో శవం ఉన్నట్టు ఆమెకు అనిపించి ఎవరుండొచ్చు అని చూస్తే అది జిమ్మీ శవం అయి ఉంటుంది. అంటే ఈ నన్లో జిమ్మీని కూడా చంపేశారని తెలుస్తుంది. అదే కోపంతో మేరీ మదర్ వైపు వెళ్ళినప్పుడు మదర్తో కలిసి ఇంకా కొంతమంది మేరీ కాలు ఎముకని విరిచి మళ్ళీ తప్పించుకోకూడదని వార్న్ చేస్తారు. ఇటు క్యాథరిన్ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ బిడ్డను ఆమెకు ఇవ్వకుండా తీసుకుని వెళ్తారు. తర్వాత ఆ నన్లందరూ కలిసి పిల్లో నుండి ఆమెను చంపేసి ఆ బిడ్డను వేరే వాళ్లకు అమ్మేస్తారు. రాత్రి సమయంలో మేరీ మళ్ళీ కాన్వెంట్ ని వదిలేసి వెళ్ళడానికి ప్రయత్నించి బయటికి వస్తుంది. అలా మేరీ ఆ కీని వెతుక్కుంటూ మదర్ టేబుల్ వైపు వెళ్ళినప్పుడు ఆమెకు $500 దొరుకుతాయి. దాన్ని తీసుకుని కీ లేకుండా మళ్ళీ మేరీ తన రూమ్ కి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ డే ఆమె వైపు ఒక నన్ వచ్చినప్పుడు ఆమెకు ఒక లెటర్ ఇస్తుంది. దాంట్లో ఇలా రాసి ఉంటుంది, మీ ఒక్కొక్కరికి $1500 ఇస్తాను. ఇప్పుడు నేను అడ్వాన్స్ గా $500 ఇస్తున్నాను. మదర్ ని మీరు చంపితే $1000 ఇస్తాను. నాకు హెల్ప్ చేయండి అని రాసి ఉంటుంది. తర్వాత మేరీ తన ఐడియాని సారాకి చెప్పి ఆమెకు కూడా ఒక పని చెప్తుంది. ఇటు ఆ లెటర్ తీసుకున్న ఆ నన్ ఆలోచించి తన టీం కి ఈ విషయాన్ని చెప్తుంది. ఇటు ఆ ముగ్గురు మదర్ వైపు వెళ్లి ఆమెకు కొట్టి గన్ నుండి బెదిరించి బేస్మెంట్ కి తీసుకుని వెళ్తారు. తర్వాత వాళ్ళు ఆమెను మళ్ళీ కొట్టి మేరీకి టార్చర్ చేసిన శవపేటికలోనే ఆమెను కూడా వేసి క్లోజ్ చేసి చనిపోయేలాగా చేస్తారు. ఈ పని చేసి ఆ నన్లు బయటికి వచ్చినప్పుడు సారా వాళ్లకు తాగడానికి నీళ్ళిస్తుంది. ఈ నీళ్లలో సారా ర్యాట్ పాయిజన్ మిక్స్ చేసి ఉంటుంది. ఈ పని చేయమని మేరీ కూడా తనకు చెప్పింటుందన్నమాట. అలా ఆ నీళ్లను తాగిన వాళ్ళందరూ చనిపోతారు. ఇటు మేరీ అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఆమె వెళ్తున్నది ర్యాట్ పాయిజన్ తాగని పౌలా చూసేస్తుంది. కాన్వెంట్ లో ఏం జరుగుతోందని తెలియని పౌలా మేరీని పట్టుకోవడానికి వెళ్తుంది. అలా మేరీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమెకు ప్రసవ నొప్పులు మొదలవుతాయి. అలాగే మేరీ ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు వచ్చిన పౌలా ఆ బిడ్డను ఎత్తుకొని వెళ్ళడానికి చూసినప్పుడు మేరీ అక్కడే ఉన్న ఒక చైన్ని తీసుకుని ఆమె మెడకు వేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. అలా మేరీ ఆ నన్ల నుండి తన బిడ్డను కాపాడుకుంటుంది. ఇక్కడితో సెయింట్ ఆగతా మూవీ ఎండ్ అవుతుంది. ఈ నన్లు అనే చెప్పుకునే వీళ్ళు నిజంగానే నన్స్ కాదు, వీళ్ళు క్రిమినల్స్ అన్నమాట. ఎవరికి అనుమానం రాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ని మేము చూసుకుంటాము అని ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళ పిల్లలను ధనవంతులకు అమ్ముతూ ఉంటారు. అయితే వీళ్ళు చేసే పనిని ఆపడానికి మేరీయే రావాల్సి వచ్చింది. అలా మేరీ తన బిడ్డను కూడా కాపాడుకుంటుంది. ఇక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.